ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 15 ఆదివారం రోజు వచ్చినటువంటి మహాశివరాత్రి యొక్క పూజా విధానం ఏమిటో, ఉపవాసం జాగరణ నియమాలు ఏమిటో, ఈరోజు అఖండ దీపం తప్పకుండా పెట్టాలా వద్దా అనే విషయాలు, ఆరోగ్యం సహకరించిన వారు పాటించాల్సిన ఉపవాస నియమాలు ఏమిటో, ఈరోజు అస్సలు చేయకూడని తప్పులేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి తిథి రోజు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి. ఇది శివపార్వతుల కళ్యాణ దినంగా జరుపుతారు. అలాగే ఈరోజే శివుడు తాండవం చేసిన రాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఉపవాసం జాగరణ, శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయని, పాపాలు నశిస్తాయని, అంతర్గత శాంతి సిద్ధిస్తుందని నమ్మకం. ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి తిథి అనేది 2026 సంవత్సరం ఫిబ్రవరి 14 శనివారం పగలు 3:49 నుండి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5:03 వరకు ఈ త్రయోదశి తిథి అనేది ఉన్నదండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మాఘ బహుళ త్రయోదశి తిథి అనేది సూర్యోదయానికి ఫిబ్రవరి 15 ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15 ఆదివారం రోజు జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున ఇంట్లోనే పూజ చేసుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపం వెలిగించి గణపతి స్మరణ చేయాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉపవాసం జాగరణ పూర్తి కావాలని ముందుగా నమస్కరించుకోవాలి. మీకు శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ శివలింగం లేకపోతే శివుని ఫోటోకు కూడా అభిషేకం చేయవచ్చు. అఖండ దీపం అనేది ఆనవాయితీ ఉన్నవారు తప్పక పెట్టుకోవాలి. ఆనవాయితీ లేనివారు పెట్టుకోకపోయినా సరిపోతుంది. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ అభిషేకాన్ని పూర్తి చేయాలి. ఈ రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల గ్రహ బాధలు, సంతాన రాహిత్య దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో అభిషేకం చేసుకోలేని వారు దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే మంచిది. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా చూసినా ఎంతో శ్రేష్టం. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా చూసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని సాక్షాత్ పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనస్సును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట. కానీ ఈ కాలంలో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తుండటంతో కొంత మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం అపచారమే అయినా తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు.
అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చని చెప్తున్నారు. వీటితో పాటు నీరసం తగ్గించేందుకు పల్చని మజ్జిగ, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళను కూడా తీసుకోవచ్చు. శివరాత్రి రోజు ఉపవాస జాగరణ నియమాలేమిటో, చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఉపవాస నియమాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలో తెలుసుకుందాం. శివరాత్రి మర్నాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తారు. శివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా సమర్పించే అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. శివునికి పాలతో కూడిన పదార్థాలంటే చాలా ఇష్టం. అనగా పరమన్నం, పాయసం, దద్దోజనం లాంటివి శివరాత్రికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకవేళ ఈ నైవేద్యాలు సమర్పించే స్తోమత లేనివారు కేవలం పాలు మాత్రం సమర్పించినా ఆ దేవదేవుడు ప్రసన్నమవుతాడు. నిష్ఠగా ఉపవాస దీక్ష చేస్తూ శివనామస్మరణ చేయటం వల్ల ఉపవాసం ఉన్న ప్రతిఫలం లభిస్తుంది. ఈ పర్వదినాన ఉపవాసం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉపవాస దీక్ష శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అయితే ఉపవాసం ఉన్నాం కదా అని నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవద్దు. అలాగే శివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల ఇంత పుణ్యం లభిస్తుందో జాగరణ చేయడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజు ఇష్టం వచ్చినట్లు కబీర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి జాగరణ అసలు చేయకూడదు. జాగరణ చేసే ప్రతిక్షణం శివుని ఆరాధనలోనే ఉండాలి. అప్పుడే జాగరణ చేసిన ప్రతిఫలం దక్కుతుంది. శివరాత్రి రోజు గోమాతకు రొట్టెలను ఆహారంగా తినిపించడం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఎంతో పురోగతి ఉంటుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన పాలతో తయారు చేసిన పదార్థాలను దానం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ పండుగ రోజు పేదవారికి బియ్యం, పంచదార, పాలు, బట్టలు దానం చేయడం ఎంతో మంచిది. శివరాత్రి రోజు నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మనపై ఉండి శని బాధలు కూడా తొలగిపోతాయంట. శివుడికి ఎరుపు పువ్వులు సమర్పించడం మంచిది కాదు. శివుడికి బిల్వపత్రం, మారేడు, జమ్మి, తెల్లని పువ్వులంటే ఇష్టం. ఎరుపు పువ్వులు శక్తిని సూచిస్తాయి. శివుడు శాంత స్వరూపుడు కాబట్టి ఆయనకు ఎరుపు పువ్వులు సమర్పించడం సరైంది కాదు. మనందరికీ ఆ దేవదేవుడు కరుణా కటాక్షాలతో పాటు సుఖ సంతోషాలను కలిగించాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.